అందరికీ నేను చెప్పే కొన్ని మాటలు అంతో కొంతమందికైనా రీచ్ అవుతుందనేదే నా యొక్క చిన్న ప్రయత్నం. అలానే నేను ఎవరిని తప్పులు పట్టట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేనేమైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. ఎందరో మహానుభావులు మనకు వాళ్ళ ప్రాణాలు అర్పించి మరీ ఫ్రీడమ్ తెప్పిస్తే ఆ ఫ్రీడమ్‌ని మనం ఎలా మిస్‌యూజ్ చేసుకుంటున్నాం? ఆడపిల్లకి రక్షణ అనేది ఎక్కడా లేదు. ఎన్నో యాప్స్ వస్తున్నాయి. పోలీసులు ఎన్నో నియమాలు పెడుతున్నారు. కానీ ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతుంది. అందుకే ఇకనైనా మేలుకోండి. ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా నుంచి చిన్న విన్నపం. మన బిడ్డలకి 2 ఇయర్స్ నుంచే కిడ్స్‌కి ఎంతో మెమొరీ పవర్ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచే మనము వాళ్ళ బ్రెయిన్ని చాలా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చాక ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలీదు. ఇన్ కేస్ వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా రాకపోయినా వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్‌తో ధైర్యం నింపాలి. గుండె ధైర్యం అనేది నింపామనుకోండి, రేపు పొద్దున్నే వాళ్ళు ఎక్కడున్నా మనం కూడా ధైర్యంగా నిద్రపోగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఇంట్లో సేఫ్టీ లేదు, బయట సేఫ్టీ లేదు. పోనీ తను వర్క్ చేస్తున్న ప్లేస్లో అయినా సేఫ్టీ ఉందా? లేదు. కాబట్టి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా యొక్క ఆవేదన అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియోలో ఎవరిని కించపరచడానికైతే నేను తీయట్లేదు. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మన ఆడపిల్లల్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి జాగ్రత్త. ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఆడపులి అని ప్రూవ్ చేయాలి.